నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రధాని మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తోందని స్పష్టం. విశాఖ తీరంలో యోగాంధ్ర సందడి, సామూహికంగా యోగాసనాలు వేసిన మంత్రులు డివిబి స్వామి, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత. పల్నాడులో ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్ కోసం జనం పోటెత్తారన్న వైసీపీ నేత సతీష్ రెడ్డి, కూటమి ఏడాది దుష్ట పాలనకు ఇవి హెచ్చరికలని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భారత్ లో 2026 నాటికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకువెళుతుందని అన్నారు. కొత్త విమానాశ్రయాలు కేటాయించిన జాబితాలో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఒకటి వస్తే రెండవది తాడేపల్లిగూడానికి కేటాయించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చూసి గత ప్రభుత్వం ఓర్వలేక ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజన్ సర్కార్ సత్తా ఏమిటో చూపిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రధానిగా బాధ్యత స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచన భాగంగా ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి 2040 వరకు అమృతకాలంగా భావిస్తూ సేవాధారంగా, సుపరిపాలన ఆధారంగా, పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసినటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం కూడా పూర్తయింది. వీటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా దేశంలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. 14లో అధికారంలోకి వచ్చి నుండి మొట్టమొదటిగా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం స్టార్ట్ నుంచి ఇన్సూరెన్స్ పథకాలు ప్రవేశపెట్టడం, ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ని ప్రకటించడం, గృహ భద్రత కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని కోట్ల రూపాయలు నిర్మించివ్వడం, ఆర్థిక భద్రత కోసం పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు, యువకుల ఉపాధి కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు, గరీబ్ అన్న కళ్యాణ యోజన కింద 2020 నుంచి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడం దాదాపు దేశంలో 85 కోట్ల మందికి. ఈ విధంగా దేశంలో 2014 వరకు జరిగినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే 2014 నుంచి 25 వరకు 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి దానికి రెండింతలు. వీటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 24లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమైనటువంటి సందర్భంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేళ ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసేటువంటి విషయంలో, కారిడార్లను అభివృద్ధి చేసేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడేపల్లిగూడెంలో 4 ఫ్లైఓవర్లకు అనుమతులు తేవడం జరిగింది. అనుమతులు తేవడమే కాదు, నిధులు కూడా మంజూరయ్యాయి. ఒక జవలపాలెం దగ్గర అది ఆర్యూబీ అనేటువంటి చిన్న సందిగ్ధత తప్పించి అన్ని అనుమతులు, డబ్బులు కూడా మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంలో త్వరలో వందే భారత్ రైలు పరిగెట్టబోతూ ఉంది. అదేవిధంగా విమానాశ్రయం, ఎయిర్పోర్ట్ విషయంలో భూమి సేకరణకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇవ్వడం, భూమి సేకరణకు 450 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడానికి విమానాశ్రయం కోసం కేటాయించడం, ఇవాళ రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని అనుమతులు మంజూరు చేస్తే అందులో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం మొదటిదైతే
తాడేపల్లిగూడెం రెండోది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తాడేపల్లిగూడాన్ని అదనంగా డయాలసిస్ సెంటర్ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించాం. అదేవిధంగా పెద్ద ఎత్తున రోడ్లను గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం రాబోయేటువంటి రోజుల్లో మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారి సారథ్యంలో తెలుగుదేశం ఇన్ఛార్జి కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ గారు, అలాగే మిత్రులు పెద్దలు ఎత్తుకోట సారథ్యం తాతాజీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాడేపల్లిగూడాన్ని ఒక ఉత్తమమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గంగా రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తాం. భారతదేశం అంతా కూడా మరి బీజేపీ పార్టీ యొక్క చేసిన ఘనతను చెప్పుకునే విధంగా అన్ని చోట్ల కూడా ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి మరి ఆయనకి మరి ముందు చెప్పాలంటే ఆయన ఇక్కడ రావడం ఈ రకంగా కాదు, ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన తీసుకోవాలనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ప్రోగ్రామ్ నేను చెప్పడం జరిగింది. దాంతో కాదు కాలాతీతం కూడా అయింది. మరి ఆయన చేసి చెప్పడం కోసం మరి అయితే ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో వచ్చిన తర్వాత ఏ ఎంపీ కూడా ఇవ్వనంత డబ్బుని ఈ కాన్స్టిట్యున్సీకి ఆయన ఇవ్వడం, ఏ పని చెప్పినా సరే ఇమ్మీడియట్ గా ఆ సంబంధిత శాఖకు ఫోన్ చేసి మా ఎమ్మెల్యే వస్తాడో, మా పిఏ వస్తాడో, మా ఇన్ఛార్జ్ వస్తాడని చెప్పి అడ్రస్ చేసి నువ్వు వెళ్ళి సోదరా పని చేసి బాధ్యత నాదని చెప్పి నాకు వెన్నుదన్నుగా ఉన్న మా సోదర సమానులు శ్రీనివాసవరం గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఒక మిత్రుడు మరి వరవల మల్లికార్జునరావు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన కార్మికుల సంఘ చైర్మన్, అదేవిధంగా శ్రీదేవి గారికి, నర్సే సుమేశ్వరరావు గారికి, కూటమి సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి గడిచిన 11 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మన స్టేట్ నడుతుందంటే గడిచిన సంవత్సరంలో గత వదిలేండి, గడిచిన సంవత్సరంలో మరి మనకి దాదాపుగా 2 లక్షల కోట్ల చిల్లర పైచీలకు డబ్బుల్ని మనకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందంటే ఐశ్వర్యం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తుందంటే వెనక నరేంద్ర మోడీ గారు ఇదివరకు గత ప్రభుత్వంలో ఇచ్చిన స్కీములు కూడా ఏ రోజు ఎవరో చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇస్తే దాని 10,000 ఇచ్చి జగనన్న కాలనీగా పెట్టుకుని దానికి వెళ్తాను దారి లేకుండా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈ రోజు మంత్రిగా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత అన్న ఈ రోడ్ లేదు చేయాలంటే ఎంతైనా తీసుకో, నీకు ఏదో చేయాలి, మనం నమ్మి ఓట్లు వేశారు, మనం సామాన్యులు కాబట్టి ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి మరి భుజం తట్టి మన కాన్స్టిట్యున్సీకి 2 కోట్ల రూపాయలు శ్మశానానికి శాంక్షన్ చేశారు. యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబించే యోగాంధ్ర కార్యక్రమంపై విశాఖపట్నంలో విస్తృత ప్రచారం కల్పించారు. ఇందులో భాగంగా ఉదయం నగరంలోని బీచ్ రోడ్ లో పెద్ద ఎత్తున వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డివిబి స్వామి, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, ఉన్నతాధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాకథాన్ ముగిసిన అనంతరం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ మంత్రులు, అధికారులు ప్రజలతో కలిసి వివిధ యోగాసనాలు వేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు పిలుపునిచ్చారు. మంది రిజిస్ట్రేషన్లు 21వ తేదీ నాడు యోగాలో భాగస్వామ్యం వహించడానికి చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా చేస్తున్న కృషి కారణంగా యోగా పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన కలిగింది, యోగా ద్వారా జరిగే లబ్ధి ఏంటి. ఇప్పుడే మనం యోగా చేసాం, ఒక్కొక్క ఆసనం మన శరీరంలోని 2-3 భాగాలని, అవయవాల్ని ఉత్తేజితం చేస్తుంది. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పడుతుంది. ఇవాళ మారిన పరిస్థితుల్లో అనేక మానసిక రుగ్మతలు లోనవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలకి ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా, ప్రాణాయామం నేర్పించడం ద్వారా వారిలో ఆ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా చదువు మీద ధ్యాస పెట్టగలరు. అదే యువతలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పొందుతుంది. వయసు పెరిగిన వారిలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఉండడానికి అవకాశం ఉంటుంది. యోగా అనేది కేవలం ఈ నెల రోజులుగా ఇటువంటి పెద్ద ఎత్తున ఇంతటి ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే యోగా అనేది ఏదో ఒక రోజు యోగా దినోత్సవం నాడు మాత్రమే జరుపుకొని తర్వాత మర్చిపోవడం కాదు. మన దైనందిక జీవితంలో దీన్ని ఏ రకంగా మనం తింటామో, ఏ రకంగా పడుకుంటామో, ఏ రకంగా కార్యాలయంకి వెళ్తామో, ఏ రకంగా టీవీ చూస్తామో ఆ రకంగా ప్రతిరోజు యోగా కోసం 1 గంట సమయాన్ని ఇస్తే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు,
క్యూరేటివ్ మెజర్స్ కన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని. అనారోగ్యం బారిన పడిన తర్వాత, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి చికిత్స అందించడం కన్నా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనారోగ్యం మన దరిదాపులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన అందరికీ ఉంది. కుటుంబంలో మన కుటుంబ సభ్యులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది. ఈ ఎల్లుండి జరగబోయే ఒక అద్భుతమైన ఈ ప్రదర్శనలో, యోగా కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములయ్యి అనేక రికార్డులను బ్రేక్ చేయాల్సిందే. కేవలం రికార్డులను బ్రేక్ చేయడం కోసం మనం ఇవాళ చేయట్లేదు. దీని ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి యోగాని ప్రతిరోజు చేయడానికి ప్రేరేపించే దిశగా ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కలిసి 21వ తేదీ 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఒక ఫలప్రదం చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి అంచనాలకు మించి ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై యోగాంధ్ర, జై స్వర్ణ. ఒక నెల రోజులు యోగాంధ్ర కార్యక్రమం అని పెట్టుకొని యోగాని ప్రజలకు దగ్గరగా తీసుకువెళదాము, ప్రజలకి యోగా పట్ల ఆసక్తి కలగజేద్దాము, యోగా యొక్క బెనిఫిట్స్ ప్రజలందరికీ కూడా తెలియచెప్పుదాము. యోగా ఇంటర్నేషనల్ యోగా డే నాడు మనం ప్రాక్టీస్ చేయడమే కాకుండా జీవన విధానంలో ఒక భాగంగా చేద్దాము అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ప్రజలకి మనం చేరువవ్వాలి, యోగా వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు పరికల్పించాలి అనేది ఒకటి. అలాగే ఒక 25 లక్షల మంది సర్టిఫికేట్ మనం ఆల్మోస్ట్ 3 రోజులు కంటిన్యూస్ గా ట్రైనర్స్ ఆధ్వర్యంలో గనక యోగా చేయగలిగితే గనక ట్రైనర్ సాటిస్ఫై బాగా చేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఇచ్చే కార్యక్రమం పెట్టి 25 లక్షల సర్టిఫికేట్స్ ఇవ్వడం. సో అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. देवीनाम जलोदस सुनील कुमार नाम द्रवत्या वेदानंद लामरबालवदो वेंकट साई राम मणिकंठनाम दत्या वेंकट सूर्य नाम दत्या बबड़बालवदो देवदेव भास्कर नाम द्रवत्या मौनिकानंद नाबड़वदो शिव कुमार नाम द्रवत्या अन्नपूर्ण नाम द्रवमीनांद सुदर्शन कुमार नाम भारतवादवदो साई प्रवदो सोमेश्वरा नाम द्रवत्या सुभद्रा देवी नाम दत्या महोदगालवदो जनगे नाम द्रवत्या श्रीया मृत्यदौ द्रमानस्या नाम दत्या बड़े बाल लक्ष्मी नाम दत्या नंद कुमार नाम बड़े बाल करी कौन विनिता नाम संतोष अविनाश कांति विगलो क्या सत्य वेंकट सुब्रह्मण्यकार नाम नागानंद विशालक्ष्मी नवस्त्रगलो भाग्यलक्ष्मी नाम गिरदास नाम बड़े बाल क्या सुब्बारा नाम द्रवत्या लक्ष्मी काशी बाल सत्यदेव नाम दत्या केमत तिरुपतिया ఇప్పుడు కాసేపు ప్రకటనలు.